ఫ్రెండ్స్, మోటరోలా బడ్జెట్లో ఏదో కొత్త ఫీచర్ తీసుకురావడం, మార్కెట్ని డిస్టర్బ్ చేయడం మోటరోలాకి అలవాటే. లాస్ట్ టైం చూస్తే IP68 రేటింగ్, ఆ బడ్జెట్లో 20,000 దగ్గరలో IP68 రేటింగ్తో ఫోన్ తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ఆ బడ్జెట్లో వాటర్ రెసిస్టెంట్ ఫోన్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకొని వస్తుంది, Edge 60 స్టైలస్ అని చెప్పేసి. సో ఆ బడ్జెట్లో 25,000 మధ్యలో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఆ బడ్జెట్లో ఇది స్టైలస్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో అన్బాక్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఇది బాక్స్ అయితే మోటరోలా Edge 60 స్టైలస్ అని చెప్పేసి బాక్స్ మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ సీల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ చిన్నగా ఉంది, చూద్దాం లోపల అన్నీ ఇస్తున్నారో లేదో, కేసీ లాంటివి. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏమీ లేవు, ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్, ఇది ప్లాస్టిక్ ఎక్కడ కనిపించట్లా. ఈవెన్ ఫోన్ కూడా చూడొచ్చు, పేపర్లో చుట్టారు. సో ఇది ఫోన్ Edge 60 స్టైలస్. సేమ్ అదే లెదర్ ఫినిష్తో వస్తుంది, లైక్ మోటరోలా మనకి Edge సిరీస్ ఫోన్స్ ఫినిషే ఉంది. కాకపోతే ఇక్కడ స్టైలస్ అయితే యాడ్ అయ్యి ఉంది. దీని గురించి మనం తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో చార్జర్ ఉంది, 68 వాట్ చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి Type-C to Type-C కేబుల్. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. కేస్ అయితే రావట్లేదు, స్క్రీన్ గార్డ్ కూడా ఏం లేదు. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాలు మాట్లాడే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, కానీ మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ POLED ప్యానల్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1.5K డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 256GB ఒకటే మోడల్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP68 రేటింగ్ తో ఫోన్ అయితే వస్తుంది. బాక్స్ లో మీకు చార్జర్ అయితే వస్తుంది, 68 వాట్ చార్జర్ మీకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫోన్ మెయిన్ హైలైట్ గురించి మాట్లాడదాం, తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. మెయిన్ హైలైట్ ఈ ఫోన్ కి ఇక్కడ చూడొచ్చు స్టైలస్, మనకి ఇన్బిల్డ్ ఉంది. ఫోన్ నుంచి స్టైలస్ బయట తీసామనుకోండి, డైరెక్ట్ నోట్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు నోట్స్ అయితే రాసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటన్ని మనం హోమ్ స్క్రీన్కి వెళ్తే కనపడతాయి. హోమ్ స్క్రీన్ లో మీకు ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. రైట్ ఏ నోట్, సో దీని మీద క్లిక్ చేసి మీరు నోట్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కింద చూడొచ్చు పెన్, మీరు ఎలాంటి కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పెన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. స్ట్రోక్ ఎంత కావాలి, ఇక్కడ దీన్ని పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు మీరు. అండ్ ఏ కలర్లో రాయాలనుకుంటున్నారో కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్లో మీరు రాయొచ్చు. లేటెన్సీ కూడా చూడొచ్చు, జస్ట్ 5 ms లేటెన్సీ అయితే ఉంటుంది. పెన్ను కూడా మీకు 5 grams వెయిట్ ఉంటుంది. అండ్ దీన్ని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి అల్యూమినియంతో తయారు చేశారు వీళ్ళు. అండ్ మ్యాట్ ఫినిష్తో కూడా వస్తుంది. ఇది జారిపోవడం ఎట్లా అయితే ఏముండదు, గ్రిప్ బాగానే ఉంటుంది మీరు పట్టుకున్నప్పుడు. అండ్ కాకపోతే ఇది మీరు రాసేటప్పుడు మీ ఫింగర్ తగిలింది అనుకోండి, ఫింగర్ మార్క్స్ పడుతున్నాయి. ఫింగర్ టచ్ కాకుండా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, సో రైటింగ్ అయితే బాగానే రాసుకోవచ్చు మీరు. అది క్షమించండి, మన అంత పిచ్చి గీతలా ఉన్నాయి. సో మీరు రాసుకోవాలనుకుంటే కొద్ది పేషెన్స్ ఉంటే మీరు నీట్గా అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎరేజ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీకు ఎరేజర్ మీద క్లిక్ చేసినా కానీ. పిక్సెల్ ఎరేజర్ అంటే మీరు చిన్నగా ఒక్కొక్కటి ఎరేజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇలా. లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ మొత్తం లేపేయచ్చు. క్లియర్ అవ్వాలనుకుంటున్నా కానీ మొత్తం వెళ్ళిపోతుంది, క్లియర్ అవ్వాలనుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. సో నోట్స్ మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మోటో నోట్ అని ఉంది. సో మీరు తీసుకున్న నోట్స్ అన్ని ఇక్కడ మీకు సేవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్ అని ఉంది. స్క్రీన్ షాట్ లో కూడా మీరు ఏదైనా రాసుకొని సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్కెచ్ టు ఇమేజ్. సో ఏదైనా స్కెచ్ చేశారు మీరు, నేను ఇందాక ఒక స్కెచ్ అయితే వేసాను, ట్రై చేద్దాం. టెడ్డీ బేర్ లాగా వేసాను అనమాట. తిట్టకనేది టెడ్డీ బేర్ లాగా అయితే రాదు, అది ఏదో వేస్తున్నాం, చూద్దాం అసలు టెడ్డీ బేర్ తీసుకొస్తుందో లేదో. సో ఇది సింపుల్ బొమ్మ వేసాను నేను, ఈ యొక్క టెడ్డీ బేర్ నా దృష్టిలో. ఈ స్కెచ్ ని ఇమేజ్ లాగా జనరేట్ చేసిద్దామని చూద్దాం. జస్ట్ జనరేట్ అని కొట్టడమే. ఐడెంటిఫై చేసింది, టెడ్డీ బేర్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, స్వైప్ చేస్తే మీకు వేరే ఆప్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటిని మీరు మీ ఇష్టం సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్కెచ్ టు ఇమేజ్ తర్వాత ఫ్రీ ఫామ్ క్రాప్ అని ఉంది. దీని మీద మీరు సెలెక్ట్ చేస్తారనుకోండి, స్క్రీన్ షాట్ తీస్తుంది. సో మీరు ఏ ఏరియా అయితే మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ టెడ్డీ బేర్ ఒక్కటి నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, సో ఈ పార్ట్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే మీ స్క్రీన్ మీద ఏ పార్ట్ మీరు సేవ్ చేయాలో ఆ పార్ట్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి జిఫ్ మేకర్. జిఫ్ మేకర్ అంటే ఏదైనా వీడియో మీరు చూస్తున్నారు, దీన్ని చిన్న జిఫ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే జిఫ్ మేకర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియా వస్తుంది. మీరు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇంత కావాలి నాకు. ఇప్పుడు స్టార్ట్ కొట్టాను అనుకోండి, 15 seconds క్లిప్ ఒకటి రికార్డ్ చేస్తుంది, జిఫ్ ఫైల్ క్రియేట్ అయ్యింది. మీ ఇష్టం, ఇక్కడ మీరు స్టాప్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ స్టాప్ చేసుకోవచ్చు. 4 seconds క్లిప్ ఇది. దీన్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లిప్ని మీరు ఒకవేళ షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు షేర్ చేయొచ్చు. చూడొచ్చు వాట్సాప్ ఇవన్నీ వస్తున్నాయి, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ షేర్ చేసేయచ్చు. ఇవన్నీ మీకు గ్యాలరీలో సేవ్ అయితే
మనం చేసినవన్నీ ఇక్కడ చూడొచ్చు. గ్యాలరీలోకి వెళ్ళారనుకోండి, జిప్స్ ఇవన్నీ ఇప్పుడు తీసినవి ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి కొన్ని ఉంటాయి. వాటిని చెక్ చేయాలంటే ఫస్ట్ మనం వీటిని తీసేయాలి, రెండింటిని. ఈ రెండు తీసేద్దాం. ఫ్రీ ఫామ్ కాప్ అండ్ జిఫ్ తీసేసాను, ఈ రెండు యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండు గురించి కూడా చూద్దాం. మొత్తం ఇవే ఆప్షన్స్ ఉంటాయి ఇంకా. సో లాస్ట్ 2 ఆప్షన్స్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తాం కదా, హ్యాండ్ రైటింగ్ క్యాలిక్యులేటర్ అని ఉంది. సో దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, హ్యాండ్ రైటింగ్ క్యాలిక్యులేటర్ ఏంటంటే మీరు హ్యాండ్ రైటింగ్తో క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను 9 + 9 అని రాశాను, = అంటే ఇది ఆటోమేటిక్గా మనకి సమ్ చేస్తుంది. ఇంకా ఏదైనా చేయొచ్చు మీరు. √9 అన్నాను = ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అన్నీ చేయలేదు, ఇది ఏమేమి చేయగలదో వాళ్ళు ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఆపరేటర్ రిఫరెన్సెస్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ ఏమేమి చేయగలదో మొత్తం ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా మీరు దీనికి మ్యాథ్స్ ఇచ్చారనుకోండి, అది సొల్యూషన్ అయితే ఇస్తుంది మీకు. ఇక్కడ sin θ cos θ కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. sin² θ + cos² θ వచ్చింది ఇక్కడ చూడొచ్చు. sin² θ + cos² θ = 1. సో ఎట్లా మీరు ఏదన్నా హ్యాండ్ రైటింగ్తో క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఫైనల్ ఆప్షన్ ఈ పెన్లో లైవ్ మెసేజ్. ఎవరికైనా మీరు బర్త్డే విషెస్ ఇట్లా చెప్పాలనుకుంటున్నారు, మీరు హ్యాండ్ రైటింగ్తో రాసి అట్లాంటివి కూడా చేయొచ్చు. లైవ్ మెసేజ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు పెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. సో ఇది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన కొద్దిగా కలర్ఫుల్ ఉంది. ఇప్పుడు ఎవరికి బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు రాద్దాం. హ్యాపీ బర్త్డే రవి అని రాశాను. ఇక్కడ ప్లే చేస్తే ఇది ప్లే అయితే చూడొచ్చు మనం రాసింది. ఇప్పుడు దీన్ని మీ ఫ్రెండ్కి మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. మీరు సేవ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ వచ్చి సేవ్ అయింది కదా, ఇప్పుడు షేర్ కొట్టండి. వాట్సాప్లో పంపించేస్తున్నాను. సో ఇట్లా షేర్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి ఇట్లా ప్లే అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓ నా కోసం ఇంత కష్టపడ్డాడు వీడు అని చెప్పేసి. అది మీరు కష్టపడింది ఏం లేదు. ఇవి పెన్తో మీరు చేయగలిగిన పనులు. అండ్ ఈ పెన్ మీకు వేరే ఫోన్స్కి వర్క్ చేయట్లేదు. మీరు తీసుకెళ్ళి మోటరోలా ఫోన్ ఆల్రెడీ ఉంది దానికి వాడదామంటే కుదరట్లేదు. ఓన్లీ ఈ స్క్రీన్కి మాత్రం ఇది వర్క్ అవుతుంది, అది మీ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇది బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉండదు. మీరు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అనుకుంటారు, దీనికి ఏమి బటన్స్ ఉండవు, ఏముండవు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు. జస్ట్ స్టైలస్ లాగా ఇది మీకు పనిచేస్తుంది. దీంతో మీరు చాలా పనులు చేయొచ్చు. మీరు మన రెగ్యులర్గా యూస్ చేసే కేసెస్ ఉంటాయి కదా, మీరు ఇన్స్టాగ్రామ్ ఏదైనా స్టోరీ పెడుతున్నారు, దానిలో ఏదైనా మీరు చిన్న హ్యాండ్ రైటింగ్లో టెక్స్ట్ యాడ్ చేయాలన్నా కానీ, ఏదైనా సింబల్స్ యాడ్ చేయాలన్నా కానీ యాడ్ చేసి పెట్టేయచ్చు. అండ్ ఏదైనా పీడిఎఫ్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ మీరు సైన్ చేయాలనుకుంటున్నారు, అట్లాంటివి మీరు సైన్ చేయొచ్చు. పీడిఎఫ్ సైన్సే కాదు, పీడిఎఫ్లో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా టెక్స్ట్ని మీరు హైలైట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఏదైనా పాయింట్ మిస్ అయితే అక్కడ మీరు రాయొచ్చు. మొత్తం మీరు పీడిఎఫ్ని పెన్తో అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం హ్యాండ్తో టచ్ చేయలేని ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటి వాటి కూడా మీరు టచ్ చేసి చేయొచ్చు. ముఖ్యంగా వికీపీడియాలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పెన్ మీకు ప్రతి చోట ఉపయోగపడుతుంది. దీనిలో మీకు ఇంతకుముందు H60 ఫ్యూజన్ మీరు వీడియో చూస్తే కొత్తగా ఒక ఫీచర్ యాడ్ చేస్తారు. ఇక్కడ మనం దీని మీద ట్యాప్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. అప్డేట్ మీ టేక్ నోట్స్ అని, ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసారు. H60 ఫ్యూజన్ మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఒక ఫీచర్ మనం యూజ్ చేద్దాము. ఈ పెన్తో మనం రాసి సేవ్ చేసుకోవచ్చు. రిమెంబర్ తీస్తుంది కదా, ఈ ఫీచర్ మనం యూజ్ చేద్దాము. ట్రై అవుట్ అవ్వడం. ఏదైనా ఒక స్క్రీన్ షాట్ తీస్తున్నా, జస్ట్ సేవ్ తీస్తా అంటున్నా. ఇట్లా మనం రాసుకొని సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళాను, ఇక్కడ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటున్నాము, కీబోర్డ్ అవసరం లేదు. సో ఇక్కడ మనం పెన్తో కూడా రాయొచ్చు. ఇప్పుడు BGMI అని రాశాను, BGMI అని చెప్పేసి వచ్చింది మనకి, గేమ్ ఇక్కడ వచ్చింది చూడొచ్చు. సో ఇట్లా మీరు ఎక్కడైనా కానీ పెన్ అయితే యూజ్ చేయొచ్చు. మొత్తం UIలో పెన్ అయితే ఇంటిగ్రేట్ చేశారు వీళ్ళు. కీబోర్డ్ ప్లేస్లో మీరు పెన్ యూజ్ చేయొచ్చు. ఇది మెయిన్ హైలైట్ అబ్బాయి ఫోన్కి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే, ఎవరైతే ఎక్కువ రాసుకోవడం మర్చిపోతుంటారో, ఎక్కువ నోట్స్ తీసుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా మిగతా విషయాలకు వస్తే, దీనిలో ఫిజికల్ మరియు అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు బ్యాక్ సైడ్ ఇది లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది, సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ దీనిలో పోర్ట్స్ విషయానికి వస్తే మీకు 3.0 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. నార్మల్గా తీసేస్తారు కదా బడ్జెట్ ఫోన్స్, దీనిలో అయితే మీకు 3.0 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అండ్ సిమ్ ట్రే కూడా ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తుంది. సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మామూలు రావడమే 8GB RAM 256GB వస్తుంది. స్టోరేజ్ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఒకవేళ మీరు ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే సెకండ్ స్లాట్ మీరు యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ఫోన్ మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ అయితే పొందింది. వెయిట్ 191 grams ఉంటుంది. థిక్నెస్ 8.29 mm థిన్ ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో కంప్లీట్ వాటర్ లో కూడా ఇది మీకు సర్వైవ్ అవ్వగలదు. అండ్ డిస్ప్లే కూడా బాగుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ ఇవ్వలేదు. కర్వ్ ఇస్తే మనకి పెన్ కి ఇబ్బంది అయితే అవుతుంది. సో అందుకే వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ ఇది మీకు 1.5K డిస్ప్లే POLD ప్యానల్, చాలా బాగుంటుంది. 10-bit ప్యానల్ ఇది. 3000 nits పీక్ బ్రైట్నెస్ తో కూడా వస్తుంది. సన్లైట్ కూడా బాగానే కనిపిస్తుంది. డిస్ప్లే L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీలో చూడొచ్చు. కాకపోతే నెట్ఫ్లిక్స్ అయితే ప్రెజెంట్ అయితే HDR లో ప్లే అవ్వట్లేదు. స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, హెడ్ ట్రాకింగ్ అన్ని ఉంటాయి. డిస్ప్లేలో మాత్రం డాల్బీ విజన్ అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ మీకు H50 ఫ్యూజన్ లో కూడా మీరు చూసుంటారు. జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. మీరు హెవీ గేమ్స్ ఆడలేరు,
లేరు. మీరు నార్మల్ మీడియం గేమ్స్ వరకు అయితే ఆడుకోవచ్చు. నార్మల్ యూస్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ర్యామ్ బూస్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే అప్ టు 24 GB వరకు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. మీకు బేస్ అయితే 8 GB వస్తుంది. LPDDR4X UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. కెమెరాస్ మీకు 3 ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా. సేమ్ సెటప్ మీరు H50 ఫ్యూజన్ లో కూడా చూడొచ్చు. సేమ్ మంచి క్వాలిటీ ఉంటాయి. కెమెరాస్ మీకు బాగుంటాయి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా మీరు మ్యాక్రో కెమెరాలు కూడా యూజ్ చేయొచ్చు. మ్యాక్రో ఫోటోస్ కూడా తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. మెయిన్ కెమెరా తీసిన శాంపిల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది అండ్ కొద్ది వైబ్రెంట్ వస్తాయి ఫోటోస్. పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు మీరు. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు చూడొచ్చు. దీనిలో మీకు 50mm వరకు మీరు ఇన్ సెన్సార్ జూమ్ చేసి మీరు పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. ఎలాంటి టెలిఫోటో లెన్స్ అయితే లేవు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ సర్ 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తాయి చూడొచ్చు. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. బ్యాక్ కెమెరా యూస్ చేసి ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫుల్ HD 120 FPS లో స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. కెమెరాస్ బాగానే ఉంటాయి దీనిలో. కెమెరాస్ పరంగా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 68 వాట్ చార్జర్ బాక్స్ లో వస్తుంది మీకు. దీన్ని యూస్ చేసి మీరు 50% 16 minutes లో చార్జ్ చేయొచ్చు. ఫుల్ చార్జ్ చేయాలంటే 50 minutes అయితే పడుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ యూస్ చేసుకోవచ్చు. 15 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సెన్సార్స్ కూడా అన్ని ఉంటాయి. NFC, IR బ్లాస్టర్ లేదు, మిగతావన్నీ ఉన్నాయి. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. Wi-Fi 6E, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అది కూడా మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇది సెన్సార్స్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ కూడా Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 2+3 అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 2 సంవత్సరాల Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్. 3+4 ఇస్తే బాగుండేది. అండ్ దీనిలో మీకు బ్లోట్వేర్ అయితే ఏముంటే ఒక 2-3 యాప్స్ అయితే ఉంటే వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఈ కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు. లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూస్ అట్లాంటివి కూడా ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవచ్చు. యాప్ క్లోన్ కూడా ఉంటుంది. వాట్సాప్ కి, టెలిగ్రామ్ కి, ఈ 2 యాప్స్ కి అయితే ఈ యాప్ క్లోన్ అయితే వర్క్ చేస్తుంది. 2 వాట్సాప్ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మిగతా ఫీచర్స్, సాఫ్ట్వేర్ పరంగా ఏవైతే ఫీచర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీరు చూడాలనుకుంటే H60 ఫ్యూజన్ రీసెంట్ గా చేసాం ఈ మంత్ ఫస్ట్ వీక్ లో. ఒకసారి వీడియో చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తున్నా. అక్కడ మీకు కంప్లీట్ గా ఏదైతే సాఫ్ట్వేర్ పరంగా ఫీచర్స్ ఉన్నాయో అన్ని దీనిలో కూడా మీకు ఉంటాయి. ఒక కొత్త ఫీచర్ దానిలో లేనిదైతే ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. పేరు వచ్చేసరికి గ్లాన్స్ AI. ఇక్కడ చూడొచ్చు లాక్ స్క్రీన్ మీద నా ఫోటో అయితే ఉంది. నేను దిగింది అయితే కాదు, టీ షర్ట్ కూడా నాదైతే కాదు. సో ఇదంతా AI క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ గ్లాన్స్ న్యూస్ అయితే వస్తుంది, అది కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది. ఈ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం మనం. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత గ్లాన్స్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్మార్ట్ లాక్ స్క్రీన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే గ్లాన్స్ వాల్ పేపర్స్ అని ఉన్నాయి. ఇక్కడ దీన్ని ఎనబుల్ చేసుకున్న తర్వాత AI లుక్ సెట్టింగ్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసినవి ఇవన్నీ నేను ఇప్పుడు క్రియేట్ చేసినవి. ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే వస్తాయి అనమాట. సో ఇవన్నీ నేను దిగిన ఫొటోస్ అయితే కావు, AI జనరేట్ చేసింది. సో ఒకవేళ నాకు ఈ ఫోటో నచ్చింది అనుకోండి, దీన్ని నేను లాక్ స్క్రీన్కి యాడ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఈ అయితే బట్టలు వేసుకున్నారు, ఈ బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలు ఒకవేళ నేను కొనుక్కోవాలనుకుంటే ఇవి ఎక్కడ దొరుకుతాయో కూడా చూపిస్తుంది. ఇది ఇక్కడ షాప్ బటన్ కనిపిస్తుంది. ఇమే క్లిక్ చేస్తే సో ఈ టీ షర్ట్ ఉంది కదా 1071కి దొరుకుతుంది. ఇంకా బై నౌ మీద క్లిక్ చేసి పూమా బ్రాండ్లో దొరుకుతుంది. డైరెక్ట్ మింత్రాకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు సైజ్ సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కోవాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. సో అంత బాగా దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఇలా స్వైప్ చేస్తాను అనుకోండి, సైడ్కి ఇంకొక ఫోటో అయితే వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. సో ఈ షర్ట్ నేను కొనుక్కోవాలనుకుంటే ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎంత ప్రైస్ ఉందో కూడా కనిపిస్తుంటుంది. అండ్ అన్నీ ఇక్కడ చూడొచ్చు, చాలా ఉన్నాయి. బ్లేజర్స్ చూడడానికి కూడా కొద్దిగా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి. నేను ఉన్నట్లే కనిపిస్తుంది. అక్కడ నిజంగానే వేసుకొని దిగినట్టుంది. యాక్చువల్గా అయితే మనం ఫోటో అప్లోడ్ చేసా, అయితే నేను దిగలేదు ఫొటోస్ అన్ని. ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ గ్లాన్స్లో ఫీచర్లు అన్నమాట. ఎక్కడ దొరుకుతాయో కూడా ఇక్కడ మీద తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలంటే ఇవి మెనూలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ జనరేట్ ఫర్ ఏ న్యూ ఇమేజ్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి డైరెక్ట్ మీరు టేక్ సెల్ఫీ అని తీసుకోవచ్చు, లేకపోతే అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫొటోస్లో ఒక ఫోటో సెలెక్ట్ చేద్దాం. కాంతన్న ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఫోటో నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బాడీ ఎలా ఉండాలి, లీనా, మీడియం బిల్డా, మస్కులరా, అంటే బాడీ కండలు ఉండాలి, అవన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి హెయిర్ లాంగా షార్టా, లాంగ్ పెడదాం, ఎలా ఉంటాడో చూద్దాం. అండ్ ప్లస్ సైజ్ పెడదాం. కాంతన లావుకుంటే ఎలా ఉంటాడో కూడా చూద్దాం మనం. కంటిన్యూ. ఇప్పుడు ఈ ఇమేజ్ అప్లోడ్ చేసిద్ది అండ్ మనకు తగ్గట్టు కొన్ని స్టైల్స్ అయితే ఇది సజెస్ట్ చేస్తుంది. అంటే ఎలాంటి బట్టలు మీరు చూస్ చేసుకుంటారు అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని బట్టలు వచ్చినాయి. ఇక్కడ స్టార్ట్ నౌ కొట్టేసి నాకు ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రైట్కి స్వైప్ చేస్తే ఇది నాకు కావాలని, ఇది కూడా కావాలి నాకు, ఇది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇది కూడా కావాలి, ఇది వద్దు,
ఇదొద్దు, ఇదొద్దు. సో ఇట్లా మనం వద్దనుకుంటే లెఫ్ట్కి, కావాలనుకుంటే రైట్కి స్వైప్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది డేటా ఇంటర్నెట్లోకి వెళ్తుంది. సో మీరు పర్సనల్గా మీ ఫొటోస్ ఇంటర్నెట్లో అప్లోడ్ చేయొద్దు అనుకుంటే మాత్రం ఇట్లాంటి చేయకండి. 3 minutes later. మొత్తం 3 minutes కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇమేజెస్ అయితే జనరేట్ చేసిద్ది. చూద్దాం కాంతన్న మనం ఇచ్చిన స్పెక్స్తో ఎలా వస్తాడో. దిస్ మ్యాన్, లాంగ్ హెయిర్ కానివ్వండి, చూడండి అసలు అదిరిపోయాడు అసలు. అరే ఇప్పుడు కాంతన లావ్ అయితే జిమ్ చేయకుండా అట్లనే కంటిన్యూ అయితే మాత్రం ఇట్లా ఉంటాడు అనమాట. ఇది చూడండి, విజార్డ్ బాడీకి కాంతన ఫేస్ పెట్టినట్టుందా? వాట్ ఈస్ దిస్ అసలు? సో ఇట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గ్లాన్స్ అని చెప్పేసి కొత్తగా ఒకటి ఫీచర్ అయితే ఉంది. ఇది H60 ఫ్యూజన్లో లేదు, అందుకే ఇది మీకు చెప్తున్నాను. మిగతా ఫీచర్స్ అని H60 ఫ్యూజన్లో ఉంటాయి, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆ వీడియో కూడా చెక్ చేయండి, కార్డ్స్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా పెడతా, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటరోలా H60 స్టైలస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఫోన్ డిఫరెంట్ ఫోన్, మన నార్మల్గా అక్కడ ఉన్న ఫోన్స్తో కంపేర్ చేయలేం. స్టైలస్ ఉంటుంది కాబట్టి మనం చాలా పనులు అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు జనరల్ యూస్కి గేమ్స్ ఆడము, కెమెరా బాగుండాలి, స్టైలస్ ఈ ఫీచర్స్ అని మీరు కావాలనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఇంక ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 256GB ఒకటే మోడల్లో వస్తుంది. 22,999 రూపాయలు. దీని మీద ₹1000 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 21,999 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ ₹1000. ఒకవేళ మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్, IDFC కార్డ్స్ మీద వస్తుంది. ఆఫ్లైన్లో అయితే SBI కార్డ్స్, IDFC కార్డ్స్ మీద అయితే వస్తుంది. మీకు ఎలా అనిపించింది మోటరోలా H60 స్టైలస్? మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.